నమస్తే మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్ కి స్వాగతం. నేను సునీత. ఏప్రిల్ 1 నుంచి ఏపీలో కొత్త పాస్ పుస్తకాలు ఏపీ ప్రభుత్వం ప్రకటన. హైదరాబాద్ శివార్లో క్యాసినో గుట్టురట్టు 64 మంది అరెస్ట్. ఇండియాలో పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూల సమయం ప్రధాని మోడీ. ఈవీఎంలలో డాటా తొలగించవద్దు, ఎన్నికల కమిషన్ కు సుప్రీం ఆదేశం. 10 ఏళ్లలో 10 లక్షలకు స్టార్టప్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాజకీయాలకు అతీతంగా వర్గీకరణ మందకృష్ణ మాదిగతో సీఎం రేవంత్. ఏపీ ప్రయోజనాలను టీడీపీ వదిలేసింది వైఎస్ఆర్సీపీ ఎంపీలు. గ్రామ స్వరాజ్య స్థాపనకు చర్యలెన్నో తీసుకున్నాం వైఎస్ జగన్. వణికిస్తున్న బర్డ్ ఫ్లూ, చికెన్ షాపుల మూసివేతకు ఆదేశాలు. మనది వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థ, లోక్సభలో మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల, 14 మంది విద్యార్థులకు 100%. నిరుద్యోగులకు తీపి కబురు, మెగా డిఎస్సిపై సర్కార్ కీలక ప్రకటన. పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర షురు, కేరళలోని అగస్త్య మహర్షి దేవాలయాన్ని సందర్శించిన జనసేన అధినేత. అమెరికాలో కొత్త వైరస్ ఏ క్షణమైన మహమ్మారిగా మారే ప్రమాదం. నా ఇల్లు లేడీస్ హాస్టల్లా ఉంది, చరణ్ కి కొడుకు పుట్టాలి, చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు. మృతురాలి కుటుంబానికి 9 కోట్లు చెల్లించాలి, ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీం ఆదేశం. భవిష్యత్తు తెలియదు, అందుకు సిద్ధంగా ఉండాలి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 203 కరెన్సీ పేపర్ షీట్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్, 3 అరెస్ట్. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే యుద్ధమే, ఆర్ కృష్ణయ్య. చెరువులో ఎవరైనా మట్టి పోస్తే హైడ్రాకు సమాచారం ఇవ్వండి, హైడ్రా కమిషనర్ రంగనాథ్. మళ్లీ పరువు నష్టం కేసులో ఇరుక్కున్న రాహుల్ గాంధీ, సమన్లు జారీ చేసిన కోర్టు. ఫీజు చెల్లించలేదని మందలించిన ప్రిన్సిపల్, విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.